ఎవరైతే తులారాశిలో జన్మించి మెయిన్‌గా అప్పుల బాధల్లో ఉన్నారో, రుణ బాధలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీరు చేసిన రుణానికి లోన్‌లు, వడ్డీలు, ఈఎంఐలు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీరు తులారాశి విశాఖ గాని, చిత్తా గాని, స్వాతి నక్షత్రంలో జన్మించారా? ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో మీకున్నటువంటి కష్టాలను ఒక్కొక్క భాగంగా విడదీసి చూసి ప్రతి భాగాన్ని మీరు పరిష్కరించుకుంటూ వెళ్తే ఈ 2026 అనేది మీకు అద్భుతమైనటువంటి ధన లాభాన్ని చేకూర్చబోతుంది. మీరు వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టినా అనూహ్య రీతిలో నష్టాల పాలవుతున్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసి అనూహ్యంగా మీ పార్ట్నర్ చేతిలో మోసపోయి ఉన్నారు. ఏ వ్యాపారం ప్రారంభించినా విపరీతమైనటువంటి నష్టమే వస్తుంది. ఏ చిన్న వ్యాపారం ఇచ్చినా మీ చేతి గుండా డబ్బులు ఎవరికి ఇచ్చినా కూడా తిరిగి రావడం కష్టమవుతుంది. అంటే ఖచ్చితంగా ఇన్ని సమస్యలన్నిటినీ చూస్తే ఇంత పెద్ద గుడి బండరాయి లాగా కనిపిస్తుంది. అదే ఆ గుడి బండరాయిని ఒక్కొక్క చిన్న ముక్కగా పేర్చుకుంటే మన ఇంటికి కాంక్రీట్ లాగా యూజ్ అవుతుంది. మీ సమస్యని ఒక పెద్ద సమస్యలాగా కాకుండా చిన్నగా దాన్ని ఒక్కొక్క స్టెప్ పరిష్కరించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ 2026 అనేది మీకు ఆకస్మిక ధనలాభాన్ని చేకూర్చబోతుంది. మీరు తులారాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలిసిన తర్వాత మీ కష్టాలు కూడా పటాపంచలైపోయేటట్టుగా నేను చేసి పంపిస్తాను.